గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఉద్యమమే ఊపిరిగా విద్యార్థి దశ నుంచి నిప్పుల కొలిమిలో రాటుదేవి ఈరోజు రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన అటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు మనతో పడ్డారు. ముందుగా మీకు నమస్కారం. ఫస్ట్ మీ బాల్య దశే ఒక రకంగా పోరాటాలతో అంటే నిజంగా చెప్పాలంటే కొంత ఆటుపోట్లు ఎదురైనటువంటి సందర్భం. అంటే బాల్య దశలో మీరు ఈ పోరాటాలను ఎంచుకోవడానికి ప్రధాన మార్గాలు ఏంటి? నేను విద్యార్థి దశలోనే ప్రాథమిక పాఠశాల అనంతరం మా ఊర్లో 3వ తరగతి అనంతరం నేను 4వ తరగతికి ప్రొద్దుటూరు అన్నమ్మ హాస్టల్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వగైరా ఈ అన్నం విషయంలో మరొకటి నేను కొంత అప్పటికే నాకు మా ఊర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉండడం, కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు జరుగుతూ ఉండడం, తర్వాత నేను అక్కడికి పోయిన తర్వాత కూడా నాకు ఆ సంబంధ బాంధవ్యాలు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకులతో నా దగ్గరికి వచ్చి పోతున్న సందర్భంలో కొంత అలవాటైంది. వాళ్ళు ఆ సందర్భంగా హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకోవడం, వాళ్ళకు నేను చెప్పేటువంటి క్రమంలో హాస్టల్లో జరుగుతున్నటువంటి అంశాలపైన వాళ్ళు పోరాటం కొనసాగించారు. దాని నుంచి మొదలైనటువంటి నా జీవితం అలా ప్రొద్దుటూరు అన్నమ్మ హాస్టల్, దాని తర్వాత వచ్చేసి పులివెందుల దగ్గర తొండూరు మండలంలో బీసీ హాస్టల్, దెన్ రామకృష్ణ జూనియర్ కాలేజీ కడప, అది అయిపోయిన తర్వాత కడప ఆర్ట్స్ కాలేజీ. అట్లా నేను అంచెలంచెలుగా విద్యార్థి దశ నుంచే హాస్టల్లో ఉన్న సందర్భంలోనే హాస్టల్లో జరిగేటువంటి విద్యార్థుల పైన జరిగేటువంటి వేధింపులకు వ్యతిరేకంగా నాడే ఏఎస్ఎఫ్ నాయకత్వానికి చెప్పి వారితో కలిసి ఉండడం. తర్వాత ఏకంగా బీసీ హాస్టల్లోకి నేను చేరినప్పుడు నేనే ఉద్యమానికి 8th 9th క్లాసుల్లోనే నేను ఉద్యమానికి నాయకత్వం వహించి విద్యారంగ సమస్యల పైన ఏఎస్ఎఫ్ వాళ్ళు కరపత్రాలు పంపిస్తే ఆ కరపత్రాలు పట్టుకొని స్కూల్స్ అన్నీ కూడా సమ్మె చేసేటువంటి పద్ధతుల్లో ప్రయాణం చేయడం అనేది జరిగింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కు కడప రామకృష్ణ జూనియర్ కాలేజీలో వచ్చి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత నేను కొన్నాళ్ళ పాటు పనిచేసేటువంటి క్రమంలో కడప నగర జాయింట్ సెక్రటరీగా, రామకృష్ణ జూనియర్ కాలేజ్ యూనిట్ సెక్రటరీగా ఎన్నిక చేశారు. అట్లా వన్ బై వన్ విద్యారంగ సమస్యల పైన విద్యార్థి నాయకులతో విద్యార్థి ఉద్యమాల్లో ప్రముఖంగా పాల్గొని నా విద్యాభ్యాసం కూడా ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో, ఏ హోచన్ భవన్లో అయితే కూర్చున్నామో ఇక్కడ ఇంటర్మీడియట్ నుంచి ఇదే ఆఫీస్ కేంద్రంగా నేను పనిచేసేటువంటి క్రమం మొదలైంది. అట్లా నేను విద్యార్థి ఉద్యమాల్లో వచ్చాను. కడప జిల్లా ఏఎస్ఎఫ్ సెక్రటరీగా అయిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన, అదేవిధంగా ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించిన జరిగిన పోరాటంలో కానీ, ప్రొద్దుటూరు పాలకేంద్రం మూత వేసినప్పుడు కడప కలెక్టరేట్ దగ్గర హంగర్ స్ట్రైక్ కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ నాయకత్వం చేస్తే హంగర్ స్ట్రైక్ సందర్భంగా నేను విద్యార్థి నాయకుడుగా విరోచితమైనటువంటి పోరాటం, జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను వీధుల్లోకి తీసుకొని వచ్చినటువంటి ఘటనలు కానీ, ఆ సందర్భంగా పోలీసులకు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు జరిగినటువంటి లాఠీ ఛార్జీలు కానీ చాలా పెద్ద విరోచన పోరాటం జరిగింది. అల్టిమేట్ ఇలాంటి దీంతో పాటు కడప జిల్లా సమగ్రాభివృద్ధి, రాయలసీమ కరువును పారదోలాలంటే కృష్ణానది జలాలే పరిష్కారం అని చెప్పేసి గండికోట ప్రాజెక్టును కంప్లీషన్ చేయాలి, గండికోట ప్రాజెక్టుకు పునాదులు వేశారు, దానికి నిధులు కేటాయించాలని చెప్పి గండికోట దగ్గర నుంచి కడప కలెక్టరేట్ వరకు జరిగిన పాదయాత్రలో ప్రత్యక్షంగా నేను పాదయాత్రలో భాగస్వామి కావడం, తర్వాత తాగునీరు సాగునీరు కోసం నీటిపారుదల ప్రాజెక్టుల కోసం అటు పూర్వామిళ్ళ దగ్గర నుంచి ఇటు జిల్లాలో ఏ ప్రాంతంలో ఏది జరిగినా దాంట్లో భాగస్వామి కావడం అనేటువంటిది నేను విద్యార్థి దశలోనే ఇలాంటి పోరాటాల్లో ప్రముఖ పాల్గొన్నా. తర్వాత ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా నేను అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు కూడా తిన్నాం. ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్లో కాలేజీ యూనియన్ ఎన్నికల్లో ఏఎస్ఎఫ్ ఫైట్ చేసింది. అందరూ ఒకవైపున, మేము ఏఎస్ఎఫ్గా ఒకవైపు నిలబడ్డాం. ఆ సందర్భంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి పెత్తందారి రాజకీయ వ్యవస్థ మా పైన ప్రత్యక్షంగా భౌతిక దాడులకు పూనుకొని కాలేజీ యూనియన్ ఎన్నికలంటేనే అది ఒక పెద్ద
ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లాగా ఎలక్షన్లు కూడా జరిగేటివి. అలాంటి స్థితికి తీసుకొని వచ్చారు. అలాంటి దశలో కూడా గట్టిలో ఉన్నాం. నేను ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు కడప ఆర్ట్స్ కాలేజ్ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలవడం, తర్వాత రాయచోట్లో ఎన్నికల్లో ఏఎస్ఎఫ్ ప్యానల్ గెలవడం, రాజంపేటలో ఏఎస్ఎఫ్ ప్యానల్ గెలవడం, పొద్దుటూరు ఎస్సీఎన్ఆర్లో ఏఎస్ఎఫ్ ప్యానల్, ఇట్లా అనేక చోట్ల గెలిచినటువంటిది. కాలేజీలో కడప ఆర్ట్స్ కాలేజీలో ఆ రోజు ఒక పెద్ద ఉద్యమం నాకు ఈరోజు కూడా గుర్తుంది. ఆర్ట్స్ కాలేజీలో జరిగినటువంటి అక్రమాల పైన ప్రిన్సిపల్ ఆనాడు ఆయన బహుశా ఎక్కడున్నాడో తెలియదు, మహానుభావుడు రామకృష్ణారెడ్డి గారని ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు పెద్ద అక్రమాలు జరిగితే దానిపైన కరపత్రాలు వేసాం. కరపత్రాలు వేస్తే కొంతమందిని విద్యార్థుల్లోనే ఉన్నటువంటి ఒక వర్గాన్ని ప్రోత్సహించి మా పైకి భౌతిక దాడులకు దిగినటువంటి పరిస్థితి సిచ్యువేషన్. అలాంటి సందర్భంలో ఆర్ట్స్ కాలేజీ అర్షద్ మెహతా రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలనేటువంటి పోరాటం మామూలుగా జరగలేదు. కడప కలెక్టరేట్ దగ్గర హంగర్ స్ట్రైక్ వరకు తీసుకెళ్ళాం. హంగర్ స్ట్రైక్ కూర్చున్నాం. అల్టిమేట్ చివరికి రామకృష్ణారెడ్డి గారిని ఆదిలాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యే పద్ధతిలో అలాంటి పోరాటాన్ని కడప కేంద్రంగానే కొనసాగించడం జరిగింది. దాని తర్వాత కడపలో పాలిటెక్నిక్ కాలేజీ కట్టి దాన్ని 4-5 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇలా రాజకీయ కారణాలతో ఆ రోజు ఉన్నటువంటి పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీ మేము రిబ్బన్ కట్ చేయాలని మేము రిబ్బన్ కట్ చేయాలని ఎవరు రిబ్బన్ కట్ చేయకుండా కట్టిన కొత్త పాలిటెక్నిక్ కాలేజీ పెచ్చులు విడిపోతూ ఉంది. ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. ఆ సందర్భంలో మేమే చలో పాలిటెక్నిక్ కాలేజ్ అని పిలిపించి మేమే రిబ్బన్ కట్ చేస్తాం మీరు చేయకపోతే అని చెప్పేసి స్టూడెంట్స్ని తీసుకొని పోయి లాఠీ చార్జ్ జరిగింది. తర్వాత అల్టిమేట్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థుల పరం చేశారు. అలాంటి పోరాటం కానీ లేదా కడపలో ఉన్నటువంటి మహిళా రెసిడెన్షియల్ ఐటీ అయినటువంటిది రాక ఒకటి వెనకబడేటువంటి జిల్లాకు వచ్చింది. ఈ జిల్లాకు వచ్చిన రెసిడెన్షియల్ ఐటీని ఇతర జిల్లాలకు తరలించాలనే ప్రయత్నం జరిగినప్పుడు కూడా పెద్ద పోరాటం జరగడం. అప్పుడు సిఐ సాయి నరసారెడ్డి గారు ఆనాడు 1 టౌన్లో పనిచేస్తాడు. పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరిగింది. లాఠీ చార్జ్ జరిగితే ఆ లాఠీ చార్జ్లో గాయపడ్డం. అయినా కూడా వెనకం చేయలేదు. ఐటీని అట్లే రెసిడెన్షియల్ ఐటీని నిలబెట్టాం. కాబట్టి ఇట్లా జిల్లా వ్యాపితంగా ఉన్నటువంటి ఐటీఐల్లో ఆ రోజు విపరీతమైనటువంటి దందాలు కొనసాగేటి. ఫీజులు కొంత అయితే అదనపు ఫీజులు వసూలు చేసేవాళ్ళు. అలాగా ఐటీఐ యాజమాన్యాలనే నలుగురిని జైలుకు కూడా పంపించినటువంటిది, పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి రెడీ హ్యాండెడ్గా పట్టుకొని అలాంటి పోరాటాల్లో అగ్రవాళ్ళు. ఆ సందర్భంగా భౌతిక దాడులకు పూనుకునేటి వాళ్ళు, దాడి చేయాలని మాట్లాడేటి వాళ్ళు అలాంటివి జరిగింది. సరే ఏదేమైనా విద్యార్థి ఉద్యమాలు అదొక ఇన్స్పిరేషన్. మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగవచ్చుకున్నా ఇక్కడ, అంటే బాల్య దశలోనే కమ్యూనిస్టు భావాలు అలవర్చుకోవడం పక్కన పెడితే ఇటువైపు ఎందుకు చూడాల్సి వచ్చింది మీరు? ఏఐఎస్ఎఫ్ అంటే అప్పటికి విద్యార్థి సంఘాలు చాలా ఉన్నాయి, కానీ ఇటువైపు ఎందుకు చూడాల్సి వచ్చింది ఏఐఎస్ఎఫ్ వైపు? నేను ఏఐఎస్ఎఫ్ వైపు చూడడానికి ప్రధానమైన కారణం మా ఊర్లో, మా విలేజ్లో ఉన్నటువంటిది ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థలో మా ఊర్లో కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది నేను చిన్నగా ఉన్నప్పుడు 106 మంది కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఉండేవాళ్ళు మా విలేజ్లో. పైగా దట్టు మా కుటుంబం నుంచి కూడా మేము ఫైట్ చేసే సందర్భంలో మా కుటుంబం నుంచి కూడా ఆర్గనైజేషన్లో పనిచేసేవాళ్ళు. కాబట్టి నాకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భావజాలం ఉండేది అబ్బినటువంటి సందర్భం. కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చినటువంటిది. అందుకని ఏఐఎస్ఎఫ్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి భావస్ఫూరకమైనటువంటి, అదేవిధంగా సెంటిమెంట్తో కూడినటువంటి, ఇన్స్పైరబుల్గా ఉన్నటువంటి నినాదాలు. రాయలసీమ రక్తాన్నైనా చిందిస్తాం, రాయలసీమకు నీళ్లు మళ్లిస్తాం, కృష్ణా నదీ జలాల్లో రాయలసీమ వాటా తేల్చాల్సిందే అనేటువంటి నినాదాలు మన ప్రాంతాన్ని, ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి శాస్త్రీయ విద్యా విధానాన్ని గురించి, విద్యా వ్యాపారాన్ని గురించి చాలా గొప్ప గొప్ప నినాదాలు, వాల్ రైటింగ్స్ చాలా గొప్పగా ఆకర్షించాయి. అట్లా నాకు స్వతహాగా మా ఊర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉండడం, మా ఇంట్లో కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధ బాంధవ్యాలు ఉండడం, దెన్ నేను ఆ విలేజ్ నుంచి రావడం, నాకు అలాంటివి హాస్టల్లో చేరడం. అప్పుడు ఏఐఎస్ఎఫ్ ప్రముఖంగా హాస్టల్స్ను సందర్శించి విద్యార్థుల సమస్యలమైన పోరాటం చేయడంతో నేను ఏఐఎస్ఎఫ్కు ఆకర్షించి ఏఐఎస్ఎఫ్లో పనిచేయడం జరిగింది. కాబట్టి నాకు చాలా విద్యార్థి సంఘాలు ఉన్నా కూడా నా ఆరిజిన్, నేను వచ్చినటువంటి సందర్భం మాత్రం ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ భావజాలంటే వచ్చాం. మా ఊరికి కమ్రేడ్ చండా రాజేశ్వరరావు లాంటి పార్టీ జనరల్ సెక్రటరీ, సిపిఐ జనరల్ సెక్రటరీ, అఖిల భారత
ప్రధాన కార్యదర్శి మా ఊరికి వచ్చినటువంటిది. రక్తకన్నీరు నాగభూషణం గారు మా ఊరికి వచ్చినటువంటిది. అదేవిధంగా మా ఊరి పక్కలో ఉన్నటువంటి అంకాలమ్మ గుడిలో గజ్జెల మల్లారెడ్డి గారు, పొన్నతోట వెంకటరెడ్డి గారు, కేవి నాగిరెడ్డి గారు, కదిరి రామరెడ్డి గారు, పులివెందుల నియోజకవర్గంలో ఎటు ఏ ఊర్లో ఏ ప్రాంతానికి తీసినా కూడా మా ప్రాంతం అంతా కూడా ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఎక్కడికక్కడ ఉన్నటువంటి దశ. కాబట్టి అట్లా మా ఊర్లో రాజకీయ భూభాగవతం నాటకం, ఆ నాటకం అయిన సందర్భంలో నేనే ప్రొద్దుటూరు నుంచి కళాకారులను, ఆంధ్రప్రదేశ్ ప్రజలైనటువంటి కళాకారులను ఊరికి దారి చూపించడానికి తీసుకొని వచ్చి భూభాగవతం ఎలా జరుగుతుంది, భూములు ఎట్లా కైంకర్యం చేస్తున్నారు, పేద వర్గాల భూములు ఎలా తీసేసుకున్నారనేటువంటి భూభాగవతం లాంటి నాటికలు చాలా వాటికి సంబంధించినవి చాలా గొప్పగా ఆకర్షించాయి. అందుకని నేను ఏఎస్ఎఫ్లో అట్లా నా ఉద్యమ ప్రయాణం అలా శైలి అయింది. అవును, ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నప్పుడు మీకు ఏబీవీపీ, సో ఇప్పుడు కూడా నేనేమంటున్నా అంటే అప్పుడు ఏఎస్ఎఫ్లో ఏబీవీపీ ఏఎస్ఎఫ్, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ బద్ద వ్యతిరేకం. సో కమ్యూనిస్ట్ పార్టీ ఏఐఎస్ఎఫ్కు ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ విధానం వేరు. ఏఐఎస్ఎఫ్లో ఉన్నటువంటి వాళ్ళు కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరం కలిసి జీవించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని, పరమత సహనాన్ని పాటించేటువంటి ఒక గొప్ప నైజాన్ని, ఎదుటి వ్యక్తులను ప్రేమించేటువంటి ఒక సుగుణాన్ని, అదేవిధంగా అన్యాయం పైన తిరుగుబాటు చేసే ఒక పోరాట తత్వాన్ని నేర్పేటువంటి ఆర్గనైజేషన్ ఏఐఎస్ఎఫ్. కాబట్టి దానికి మేము స్వతహాగా సప్రెషన్ గురైనటువంటి సామాజిక వర్గాల నుండి వచ్చినటువంటి వాళ్ళగా, మేము దాన్ని అనుభవించినటువంటి వాళ్ళగా, ఇక్కడ ఇది జరుగుతున్నటువంటి దాంట్లో ఏఐఎస్ఎఫ్ నుంచి అలాంటి ఆలంబన ఎదురైనటువంటి సందర్భం. ఏబీవీపీకి సంబంధించి ఏఐఎస్ఎఫ్కి సంబంధించి చాలా క్వైట్ డిఫరెన్స్. యుద్ధాలు జరిగాయి, పోరాటం జరిగింది. ఏబీవీపీ జ్ఞానం, శీలం, ఏకత మా ప్రత్యేకత అని ఒకవైపున చెబుతూనే జ్ఞానం లేకుండా, ఏకత లేకుండా, శీలం అసలే లేకుండా ప్రయాణం చేసేటువంటి సంఘం అది. ఎందుకు జ్ఞానం లేకుంటే, జ్ఞానం ఉండేటటువంటి వాడు ఎవడైనా జ్ఞానవంతుడైనటువంటి వాడు ఇతర మతాన్ని ద్వేషించే పరిస్థితి కాదు. భారతమాత బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములం అంటారు. భారతమాత బిడ్డలే అందరూ. ఈ దేశంలో ఎవరు పాకిస్తాన్ మాతలు ఎవరు లేరు. కానీ మేము భారతమాత బిడ్డలు అంటే మేమంతా వేరే మాతల బిడ్డలమా? కాదు కదా. కానీ భగత్ సింగ్ తమ్ములు అంటారు. భగత్ సింగ్ ఎప్పుడైనా కూడా ఈ మతాన్ని కించపరచండి, ఈ మతాన్ని వెలివేయండి, ఈ మతవాన్ని ఎప్పుడన్నా ఉన్మాదంతో చంపేయండి అని చెప్పేసి ఎప్పుడు అలాంటిది చెప్పలే. కానీ చెప్పే నినాదానికి, చేసే పనికి, ఆచరణలో తేడా కనిపించేది. దట్టు అది ఒక మతాన్ని ఎత్తుకొని, మెజారిటీ మతాన్ని ఎత్తుకొని మైనారిటీ మతస్థుల పట్ల ఒక హేయభావంతో వ్యవహారం నడిపించేటువంటిది. కాబట్టి మేము అప్పటికే ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచన, సైన్స్కు కట్టుబడి సైన్స్కు నిలబడేటువంటి ఆలోచనతో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నడిపిస్తుంది. కాబట్టి మేము దానికి ఆకర్షిస్తాం. ఇది ఉన్మాదంతో ప్రయాణం చేస్తుంది కాబట్టి దానికి మాకు ఎప్పుడు జనరల్గా వైరం అనేటువంటిది నాటి నుండే కొనసాగుతున్నది. వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ యొక్క ఆచరణ చూసినప్పటికి కూడా ఏబీవీపీ సిద్ధాంతం అంటే నథింగ్ బట్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది దాని యొక్క ఆలోచన విధానము, దానికి ఉన్నటువంటిది ఈరోజు మనువాద సిద్ధాంతం అంటే ఆ రోజు కూడా అది మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది. మనువాద సిద్ధాంతం అమలు చేయడం అంటే ముడ్డికి ముంత కట్టుకొని తాటాకుల మీద పెట్టుకొని దళితులు చదవకూడదు, మైనారిటీలు చదవకూడదు, ఆడవాళ్ళు చదవకూడదు, ఆడవాళ్ళకు హక్కులు లేవనేటువంటి ఒక సనాతన వాదాన్ని తీసుకొని వచ్చి సమాజంలోకి తీసుకొని వచ్చి భర్త చనిపోతే భార్యను కూడా చిత్తులో వేయాలనేటువంటి ఒక అనాగరికమైనటువంటి విధానాలను ప్రచారం చేసేటువంటిది. కాబట్టి అందుకని చెప్పేసి ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు అని చెప్పేసి అప్పుడప్పుడే ఓనామాలు, విద్యార్థి ఉద్యమంలో ఓనామాలు నేర్చుకునే వాళ్ళగా ఎంతో కొంత అవగాహన కలిగినటువంటి నేపథ్యంలోనే ఏబీవీపీకి దూరంగా ఉండి ఏబీవీపీ భావజాలంతో ఏఐఎస్ఎఫ్ భావజాలం ఎప్పుడు కూడా నిరంతరమైన సంఘర్షణ, ఫైట్ అనేటువంటిది జరిగేది. కాబట్టి అట్లా ఏబీవీపీ సంఘం యొక్క సంఘ సిద్ధాంతం వ్యతిరేకం తప్ప ఏబీవీపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. నాకు చాలామంది ఏబీవీపీలో ఉన్నటువంటి వాళ్ళ ఆప్తులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, నా అభివృద్ధిని కాంక్షించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ విధానపరమైనటువంటి ఫైట్ ఎప్పుడు కూడా కొనసాగేది. అవును, మీరు విద్యార్థి దశలో జాతీయ స్థాయికి వెళ్ళిపోయారు. సో ఆ నేపథ్యంలో ఒకవైపు వివాహ జీవితం, తర్వాత మీ పాప ఎప్పుడైనా డాడీ నిత్యం నువ్వు పోరాటాల వైపే ఉన్నావు, ఇంటి పట్టుకు రావట్లేదు అని ఎప్పుడన్నా కలకి చెందినటువంటి సందర్భాలు ఎప్పుడైనా?
సహజంగా కుటుంబంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ కుటుంబానికి ప్రొటెక్టర్‌గా లేనటువంటి సందర్భాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. కానీ అవి పెద్ద ప్రభావం అంటే బయట ప్రపంచంలో అవి వాటికి పెద్ద అవసరం లేదు. కానీ కుటుంబ పరంగా నేను ఒక చోట, కుటుంబం ఒక చోట రకరకాలైనటువంటి కొంచెం ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమే గానీ, ఆ ఇబ్బందులు అది నా వ్యక్తిగతం. కానీ నేను ప్రజల కోసం పనిచేసేటువంటి సందర్భంలో అవి నన్నెప్పుడు గూడా ఎనిక్కి లాగినటువంటి ఘటనలు లేవు. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో సహజంగా వచ్చేటువంటి ఏ ఉంటాయి గదా! అవి ఒడిదుడుకులంటే కుటుంబ పరంగా ఒడిదుడుకులు గాదు. మీరన్నారు గదా! మీ పాప అని అన్నారు గదా! అలాగా ఏదన్నా ఉంటే చిన్న చిన్న సంఘటనలు మా మా పాప మా నాన్న నా దగ్గరే ఉండాలని కోరుకోవడం అది సహజంగా అది రైట్స్. కానీ మనం దాన్ని కాదనలేం. బట్ అలాంటి అవకాశం లేదు. నాకు కుటుంబం నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలున్నాయి. నేను పనిచేసేటువంటి క్రమంలో నేను ఈరోజు ప్రజల కోసం ఈ పద్ధతుల్లో పనిచేస్తున్నానంటే నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహము అది నేను మాటల్లో చెప్పలేనటువంటిది. అది వర్ణించలేనటువంటిది. కాబట్టి నేనే అనుకుంటే నాకంటే ఎక్కువ నా కుటుంబం సాక్రిఫైస్ చేసిందనే నేను చెప్పుకోవాలి. ఇంకొక విషయం మిమ్మల్ని ఇక్కడ అడగదలుచుకున్నా. ఉద్యమం అంటే ఆ స్థాయిలో ఉండేది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ స్థాయి ఉద్యమాలు అక్కడ కనిపించడం లేదు. ఎందుకు అంటే పోరాట పటిమ తగ్గిందనుకోవచ్చా? పోరాట పటిమ తగ్గింది అన్నటువంటిది కాదు గానీ, ఉద్యమాల్లో చాలా రకాలైనటువంటి మార్పులొచ్చాయి. సమాజంలో ఆర్థిక స్థితిగతుల్లో చాలా మార్పులొచ్చాయి. రాజకీయాల్లో చాలా రకాలైనటువంటి మార్పులొచ్చాయి. ఆ మార్పులు ప్రజలను కెర్రిజం వైపు నెట్టివేసి నేను, నాది, నేను ఎలాగైనా బ్రతకాలనే భావజాలాన్ని బూర్జువా సమాజం పెద్ద ఎత్తున వ్యాప్తి చేయడం ఒక కారణం. రెండో కారణం ఆర్థిక అంశాల చుట్టూ మొత్తం వ్యవస్థనంతా తిప్పేటువంటి చర్యలు కావడం. 3 దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక అంశాలు నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు దేశంలో ఇంప్లిమెంట్ అయిన తర్వాత మానవ సంబంధాల్లో, మానవుల యొక్క ఆలోచన విధానంలో, వారు చేసేటువంటి సమాజాన్ని గురించి ఆలోచించే పద్ధతుల్లో కూడా మార్పులు అనేటువంటివి సహజంగా వచ్చినటువంటి దశను మనం గుర్తించాలి. పైగా మార్కెటీకరణ అనేటువంటిది శరవేగంగా పెరిగిపోయి మానవ సంబంధాలు మార్కెట్ సంబంధాలుగా మారిపోయి మార్చేటువంటి పద్ధతుల్లో పాలక వర్గాల యొక్క భావజాలం పెద్ద ఎత్తున కొనసాగి అది కొంత ఉన్నటువంటి సందర్భంలో మొత్తాన్ని వదిలిపెట్టి వ్యవస్థ కోసమే పనిచేద్దాం అనేటువంటి భావనలు కొంతమేరకు తగ్గినటువంటి మాట వాస్తవం. కారణం ఇవన్నీ కూడా సమస్యలన్నీ ఇవన్నీ ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ప్రజల యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా ఎలక్షన్స్‌లో రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ బూర్జువా రాజకీయ పార్టీలు పెరగడము, ప్రాంతీయ పార్టీల యొక్క రాజకీయ ప్రాబల్యం విపరీతంగా పెరగడము, ఆ ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రజలను ఇన్‌స్టంట్ ఫుడ్ వైపున మళ్లించేటువంటి కార్యక్రమం ఇవన్నీ రావడంతో ప్రజల యొక్క ఆకాంక్షలన్నీ పెరిగిపోయాయి. కమ్యూనిస్టు పార్టీలు ఆ ఆకాంక్షలకు అనుగుణంగా వాటిని అందిపట్టుకొని దానికి తగ్గట్టుగా పోరాటాలు నిర్వహణ చేద్దామన్నా కూడా అలాంటి వాస్తవ స్థితి ప్రజలకు పెట్టేటటువంటి ఇల్లు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయినారు తప్ప ఆ పెట్టేది తిరిగి మనం పెడితేనే తిరిగి మళ్ళీ మనకు పెడుతున్నారనే దాంట్లో లేకుండా ఇప్పుడు నాకేం జరిగింది, ఇప్పుడు నేను ఎలా లబ్ధి పొందాననేటువంటి భావంతో ప్రజల యొక్క ప్రయాణం కూడా కొనసాగుతుంది. అంటే అది ప్రజల తప్పు కాదు. అలాంటి ఆర్థిక పరిస్థితులు ప్రజలను ఆ వైపున నెట్టేశాయి. పాలక వర్గాలు అలాంటి విధానాలను అంటే వాళ్ళ యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేసుకోవడానికి, వాళ్ళు అనుకునే లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ప్రజల మెదళ్లను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అది మీడియా ద్వారా కావచ్చు, సెల్యులాయిడ్ రూపంలో కావచ్చు, సినిమాల రూపంలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, వాటితో పాటు రాజకీయ ప్రచారాల్లో కావచ్చు అలాంటి మార్పులను వాళ్ళు తీసుకొని వచ్చారు కాబట్టి ప్రజలు ఆ వైపున దాని మూలంగా అంత స్పిరిట్ అంటే నేను దేశం కోసం ఫైట్ చేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజంలో నేను ఒక స్థానాన్ని సంపాదించాలి, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, దీన్ని నిలవేయాలి, ప్రశ్నించాలి అనేటువంటిది అప్పుడు గతంలో ఉన్నటువంటి దానికంటే
కొంచెం తగ్గడానికి ఈ కారణాలన్నీ కూడా పనిచేసాయి. అయినా కూడా ఈరోజు సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత బయటికి వచ్చినా రాకపోయినా చాలామంది దాని మీడియా కేంద్రంగా ఉన్నటువంటి అవకాశాలు వినియోగించుకొని అన్యాయం పైన ఎక్కువ మందే ఈరోజు మనం సోషల్ మీడియాలో గమనిస్తే వాటి పోస్టులు వాటికి సంబంధించినటువంటి సర్వేలు వగైరా మనం చూసినప్పుడు సమాజం పట్ల ఇంకా స్పందించేటువంటి జనం బాగా ఉన్నారు. కానీ కమ్యూనిస్టులుగా వాటిని గుర్తించి అలాంటి వ్యక్తులను శక్తులను అందరినీ ఒక ఐక్యం చేసి తీసుకొని రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అట్లా వస్తే మళ్ళీ తిరిగి ఉద్యమాలు మంచి దశకు చేరుకుంటాయి. కాబట్టి ప్రజలు కమ్యూనిస్టు ఉద్యమాలు లేకుండా ప్రజలు రూపాంతరం పరిణామ క్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళే జరిగిందేం కాదు. కాబట్టి ఒక వ్యవస్థ స్థానంలో నూతన వ్యవస్థ ఆవిష్కరణ జరగాలంటే అనేక సంవత్సరాలు పట్టొచ్చు, అనేక వందల వేల మెదళ్ళు పనిచేసి దాని యొక్క ఆలోచన క్రమం మరొక రూపంలో ఫలితాల రూపంలో వస్తుంది తప్ప ఏ రోజుకి ఆ రోజు ఒక్క రోజుగా అది వచ్చేటువంటిది కాదు. కాబట్టి లెట్ us వెయిట్. ఇంకో విషయం, చిన్న విషయం మిమ్మల్ని ఇక్కడ అడగదలుచుకునే సురేష్ గారు, మీరు ఎంపీగా పోటీ చేశారు. ఒక చిన్న విషయం ఇక్కడ భూ పోరాటాలు చేసింది అంటే నేను పేరు ప్రస్తావించాను, బట్ మీ ఆధ్వర్యంలోనే జరిగాయి. భూ పోరాటాలు కావచ్చు, ఇళ్ల పోరాటాలు కావచ్చు, ఇంటి స్థలాల పోరాటం కావచ్చు, ప్రతిదీ పోరాటం మీ వెనక జరిగింది. పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలలో పంపిణీ చేసినటువంటి సందర్భాలు మన కడప నగరంలో చూస్తాం. కానీ ఓట్ల బ్యాంకుకు వచ్చేతలికే, అంటే ఓటు వచ్చేతలికే ఇతర పార్టీలకు మళ్ళీ పోవడం ఎలా చూడాలి దీన్ని? అంటే ఒక రకంగా మీరు అన్నట్లు ప్రజలు వాటి వైపున ఆకర్షితులైతే, లేదంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల వైపు ఆకర్షితులైన పోరాటంతో మీ పోరాట పటిమతో భూములు సాధించారు, ఇల్లు సాధించి పెట్టారు. కానీ ప్రజలు ఎందుకు అటువైపు మొగ్గు చూపుతున్నారు? అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రధానమైనటువంటి కారణము ఎన్నికల సందర్భంలో ఏవో కొన్ని పరిమితమైనటువంటి సీట్లకు పోటీ చేయడము, పరిమితమైనటువంటి కేంద్రాలకు మాత్రమే కేంద్రీకరించడము, వీళ్లకు ఓటు వేసినా కూడా రేపు గెలవగలిగిన పరిస్థితి లేదనేటువంటి పద్ధతుల్లో వీళ్ళేదో 4 సీట్లకు 5 సీట్లకు పోటీ చేస్తున్నారు, వీళ్ళకు ఓట్లు వేస్తే ఏమి ఉపయోగం, వీళ్ళు మళ్ళీ తిరిగి వేరే పద్ధతిలో వ్యవహారం చేస్తారు. కాబట్టి అదా అనేటువంటి ఓట్ల పోలరైజేషన్లో భాగంగా అయితే అధికార పార్టీ లేదంటే ప్రతిపక్ష పార్టీ అనేటువంటి భావన ఒకటి పెరిగి ఓటర్సు 2 డివిజన్లుగా గెలవాలనేటి వాళ్ళు, ఓడిపించాలనేటి వాళ్ళు అనేటువంటి పద్ధతిలో ఒక ప్రయాణం. రెండోది కమ్యూనిస్టులు భూ పోరాటాలు చేసేది కమ్యూనిస్టులే, రైతాంగ పోరాటం కమ్యూనిస్టులే, కార్మికుల వేతనాలకు సంబంధించేది కమ్యూనిస్టులే, విద్యార్థులకు, యువకులకు, మహిళలు ఏ సమస్య వచ్చినా కమ్యూనిస్టే చేసేది. అదే ఆ చేసినటువంటి ఫలితాలను మేము వాటిని గట్టిగా ఒడిసి పట్టుకొని సైద్ధాంతీకరించి మరింత నిబద్ధతగా చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీలుగా నాట్ ఓన్లీ సిపిఐ, నాకు తెలిసి మిగతా అన్ని రకాల కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దీనిపైన అంతర్మదనం చెందుతూ ఉన్నారు. మేము కూడా అంతర్మదనం చెందుతూ ఉన్నాం. ఇన్ని కార్మిక సంఘాలు పెట్టుకొని, ఇన్ని లక్షల మెంబర్షిప్ పెట్టుకొని మన ఓట్లు మనం డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోవడానికి మనం ఎన్నికల్లో చాలా సంవత్సరాల కాలంగా ఇతరేతర జెండాలు మోయడం ఒక కారణం అయితే, మనం పోటీ చేయకపోవడం అనేది మరొక కారణం అయితే, ఈ ఆర్థిక పరిస్థితులు బాగా పెరిగిన తర్వాత రైటు కమ్ కార్పొరేట్ రెండు కలిసిన తర్వాత డబ్బులు వెదజల్లేటువంటిది కార్పొరేట్లు, పంచుకునేటువంటి వాళ్ళు ఈ 100 కోట్లు 50 కోట్లు 60 కోట్లు ఉండేటి వాళ్ళే రాజకీయ నాయకులే రాజకీయాలను శాసించేటువంటి పరిస్థితికి ఎదిగిన తర్వాత ఆ డబ్బు సంచులతో పోటీ పడలేక మేము ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం కూడా. కానీ రాజకీయాల్లో విలువలతోనే ఉండాలి, విలువలతో కూడిన రాజకీయాలే చేయాలి. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు తమ యొక్క ప్రాథమిక ఆరిజిన్ సిద్ధాంతాన్ని దాని నుంచి బయటికి ఏమాత్రం కూడా డివేట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా డివేట్ అయ్యారనుకోండి, కమ్యూనిస్టులు కూడా డివేట్ అనుకోండి, ఇంకా సమాజంలో నీతి నైతికత విలువలు అనే దానికే ఆస్కారం లేకుండా పోతుంది. కాబట్టి విధానాల పరంగా సిద్ధాంతపరంగా బేస్ అయి సమాజాన్ని అవినీతి వైపున నడిపించకుండా ఇలాంటి డబ్బుతో రాజకీయాలు చేసేటువంటి పద్ధతి కాకుండా పోరాటాల ద్వారా ప్రజా సమస్యల ద్వారా ముందుకు పోవాలనేటు దాంట్లో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రయాణం చేస్తున్నాయి. అలాంటి క్రమంలో మా శ్రేణులు మేము నిలబెట్టుకోవడానికి కూడా మేము ఇంకా శ్రమించాల్సింది, దాన్ని చర్చించాల్సింది,
దాని నిబద్ధతను పెంచాల్సిన బాధ్యత అయితే మా పైన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే సిపిఐగా అయితే మేము రికగ్నైజ్ చేసాం. దాన్ని రానున్న కాలంలో రెక్టిఫై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఆ వైపు నుంచి కొనసాగుతుంది. ఇంకా మిమ్మల్ని ఈ కడప జిల్లా వాసిగా ఒక చిన్న విషయం మిమ్మల్ని అడగచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత సాగు జలాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. నెంబర్ 1 గండికోట జలాశయానికి నేను 24 టీఎంసీలు నిల్వ ఉంచామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ ఆ 24 టీఎంసీలు ఏ ప్రాంతాలకి ఎక్కడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఎలా చూడాలి అసలు దీన్ని? అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అంటాం చూడండి, అట్లాగా అన్నీ ఉన్నాయి. ప్రాజెక్టుల్లో గండికోట జలాశయంలో 24 టీఎంసీలు ఉన్నాయి, బ్రహ్మసాగర్లో 13 టీఎంసీలు ఉన్నాయి, నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నీళ్లు నింపి పెట్టాము అని చెప్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో నీళ్లు నింపామే తప్ప గండికోట ప్రాజెక్టు కింద ఉన్నటువంటి సర్రాయసాగర్ కానీ, వామికొండ కానీ, అదేవిధంగా ఆ పక్క పైడిపాలెం కానీ ఈ ప్రాజెక్టులకి నీళ్లు తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి పొలాలకు పారించడానికి పిల్ల కాలువలే లేవు. కాబట్టి నీళ్లు ఆడ కనిపిస్తూ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయని చెప్పి భ్రమింపజేస్తున్నారు. కానీ తప్ప వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే వీటికి డబ్బులు కేటాయించి కాలువలు తవ్వి కాలువల ద్వారా నీళ్లు పారిస్తే వ్యవసాయ రంగం మరింత డెవలప్ అవుతుంది. గండికోట ప్రాజెక్టు పరిస్థితి అది. దాదాపు 3 దశాబ్దాలు దాటిపోయింది, ఇంకా పిల్ల కాలువ లేనటువంటిది. అక్కడ ఉన్నటువంటి తెలుగంగ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కూడా బండ్ ఏ, బండ్ బి, బండ్ సి అనేటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ కూడా ఇదే పరిస్థితి, అక్కడ కూడా పంట కాలువ లేనటువంటిది కొనసాగుతుంది. రాజశేఖర రెడ్డి గారు అంటావా, రాజశేఖర రెడ్డి గారు స్వతహాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆయన రాయలసీమ కరువు పట్ల, రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల చాలా చిత్తశుద్ధితో పనిచేశారు. సరే, ఇంకా అది 1,00,000 కోట్లతో ప్రాజెక్టులు అవి అన్నారు, అవినీతి జరిగిందా అనేటువంటి దాంట్లో భాగంగా అది సెకండరీ. అవినీతి జరిగిండొచ్చు, దానికి సంబంధించిన దాంట్లో 1 అవినీతి కూడా జరిగిండొచ్చు. కానీ అవినీతి కొంత జరిగినప్పటికీ కూడా నీటిపారుదల ప్రాజెక్టులు గండికోట ప్రాజెక్టు కానీ, ఆ తెలుగంగ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కానీ, లేదా ఇతర గాలేరు నగిరి, హంద్రీనివా ప్రాజెక్టులకు సంబంధించి కానీ, చిన్న పెద్ద ప్రాజెక్టులు శ్రీనివాసపురం పించా ప్రాజెక్టు కానీ, వెలిగల్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి, చెయ్యేరు ప్రాజెక్టు దానికి సంబంధించిన విషయంలో కానీ కొంచెం ఆయన రాయలసీమకు సంబంధించి, ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి, రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి, దాని ద్వారా రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి కొంచెం గట్టిగానే ప్రయత్నం చేశారు. ఆయన ఒకడు రాజకీయాలకు అతీతంగా చెప్పుకోవాలంటే ఎన్టీ రామారావు కొంత, రాజశేఖర రెడ్డి గారు కొంత తప్ప మిగతా వాళ్ళు వచ్చినట్టు వాళ్ళంతా కూడా అది ఎవరు వచ్చినా కూడా అబ్బడుపునైనా బాయి దొగిస్తే కొడుకుపునైనా పూడేసిన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా అదే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు ఏమేమి కథలు చెప్పినా కూడా అదే పరిస్థితి తప్ప పూర్తి స్థాయిలో నీటిపారుదల ప్రాజెక్టులకు వాళ్ళ ప్రయారిటీ నీటిపారుదల ప్రాజెక్టులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి రాయలసీమ వాసులకు వాళ్ళ ఆశలు అడియాసలు చేసేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి 35 సంవత్సరాల్లో ఇది ఎన్టీ రామారావు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అలాంటి ప్రాజెక్టులు ఈరోజు అలాగే ఉన్నాయంటే కారణం చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన విధానాలు, మధ్యలో వచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన ఊరికి అన్ని చెప్పడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసినటువంటి పాపాన పోలే. కాబట్టి ఇది జరిగినటువంటిది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఆ మాట రాజశేఖర రెడ్డి గారికి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కితాబు ఇవ్వాలి, ఇవ్వచ్చు, ఇచ్చి తీరాలి. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి రాయలసీమ వాసుల కడగళ్ళను ఎంతో కొంత తీర్చడానికి ఒకవైపున వ్యతిరేకత ఎదురవుతా ఉన్నా కూడా తనకున్నటువంటి రాజకీయ బలము, వాళ్ళతో ఉన్నటువంటి ఇతరేతరమైన సంబంధాలతో ఖచ్చితంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దానికి సంబంధించిన సామర్థ్యాన్ని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. అందులో సిపిఐ కూడా కంప్లీట్గా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి స్టేట్లోనే సిపిఐ ఏకగ్రీవంగా ఆ యొక్క అభిప్రాయాన్ని సమర్థం చేసింది. ఇంకో విషయం మిమ్మల్ని అడగదలుచుకుంటాను. ఏదైతే ఇటీవల కాలంలో ఏడి వెంకటేశ్వరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల పైన కొన్ని ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా జలవనరులు, సాగు జలాల విశ్లేషకులు
లక్ష్మీనారాయణ గారు ఇద్దరు పర్యటించిన సందర్భంగా ఒక మాట అన్నారు. రాయలసీమకు ద్రోహం చేస్తున్నారు, దగా చేస్తున్నారు మనకు. గాలేరు నగిరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఎన్టీఆర్ కళ్ళగినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయనటువంటి చంద్రబాబుకు రాజకీయ వారసుడిగా ఎన్టీఆర్కు రాజకీయ వారసుడిని చెప్పుకునే నైతిక అర్హత లేదు అన్నటువంటి భావన తెలిసింది. ఎలా చూడాలి? ఏబి వెంకటేశ్వరరావు గారు, టి లక్ష్మీనారాయణ గారు ఇటీవల కాలంలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ప్రముఖంగా కలిసి పనిచేస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు తాను పూర్వపు నుంచి కమ్యూనిస్టుగా ఈ జిల్లా పార్టీ సెక్రటరీగా పనిచేసినటువంటిది, రాయలసీమ వాసి, రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా ప్రాజెక్టుల కోసం పనిచేసిన వ్యక్తిగా, పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన వ్యక్తిగా కరెక్ట్ లక్ష్మీనారాయణ గారు చెప్పింది. అక్కినేని భవానీ ప్రసాద్ గారు కానీ, ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ రాయలసీమ ప్రాజెక్టులపైన తిరగడం అనేది ఒక శుభపరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే అక్కడ విస్తారంగా కృష్ణానది జలాల వినియోగంలో ఉండి ముక్కారు పంటలు పండించుకొని సమృద్ధిగా ఉన్నటువంటి, ఇంకోవైపున గోదావరి జలాలను వినియోగించుకొని నిరంతరాయంగా నీటిలో ఉన్నటువంటి, నీటిని ఆస్వాదిస్తున్నటువంటి ఆ ప్రాంతాల వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి సందర్శించి రాయలసీమలో ఉన్నటువంటి కడగళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం అనేది మేము దాన్ని హర్షిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గాలేరు నగిరి, హంద్రీనివా సుజల స్రవంతి దానికి సంబంధించిన ఆటల్లో కాలువలను వెడల్పు చేసి 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచమని చెప్పి సిపిఐగా రైతు సంఘంగా మేము కూడా డిమాండ్ చేశాం. కానీ ఆయన 3,500 క్యూసెక్కులకు సంబంధించిన దాంట్లోనే కాలువలు వెడల్పు చేశారు. ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి అయితే దాదాపు 6 లక్షల ఎకరాలు నీళ్లు పారేదానికి ఆస్కారం ఉంటుంది. దాని గురించి మాట్లాడు 3 జిల్లాల ప్రయోజనాలు, ఇప్పుడు ఇడిపడిన జిల్లాలు అయితే 5 జిల్లాల ప్రయోజనాలు నెరవేర్చే ప్రాజెక్టు అది హంద్రీనివా ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడు. అదేవిధంగా మిగతా ప్రాజెక్టులు అక్కడ పక్కన ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు ఉంది. వెలుగొండ ప్రాజెక్టు 4,50,000 ఎకరాలకు నీళ్లు పారుతుంది. దాని గురించి మాట్లాడు. దానికి డబ్బులు కావాలంటే 4,000 కోట్లు డబ్బులు ఇచ్చేస్తే మొత్తం కంప్లీట్గా ప్రాజెక్టు పూర్తి అవుతుంది. సముద్ర పాలవుతున్న నీళ్లు 42 టీఎంసీలు అక్కడ ఆ ప్రాజెక్టులో నిల్వ ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 3 జిల్లాలు సస్యశ్యామలం అయితే తాగడానికి 15 లక్షల మందికి తాగునీరు వస్తుంది. దానిపైన మాట్లాడు. అదేవిధంగా ఉత్తరాంధ్ర బాబు జగజీవనం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేటువంటి ప్రాజెక్టు దాదాపు 45 సంవత్సరాల కాలంగా ఉంది. ఇంతవరకు దానికి ఏమి అతిగతి లేనటువంటిది. 8 లక్షల ఎకరాలకు పైచిలకు నీళ్లు పారుతుంది. దాని గురించి మాట్లాడు. పక్కన ఒరిస్సాతో మనకు రబ్బర్ డ్యామ్ అనే ఒకటి ఉంది. అక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో ఆ డ్యామ్ సమస్య అంతర్రాష్ట్ర వివాదంగా ఉంది. ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీలు ఆయన కూడా ఉన్నాడు. ఆ నదీ జలాల సమస్యకు సంబంధించి ఆ 2 రాష్ట్రాలు మాట్లాడుకొని బీజేపీతో కేంద్రంలో మాట్లాడుకొని దాన్ని వర్కౌట్ చేస్తే అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా బాగుపడుతుంది. నాగావళి కానీ, వంశధార కానీ, ఇవన్నీ ఇన్ని రకాల సమస్యలు ఉండి ఇన్ని రకాల చిన్న పెద్ద ప్రాజెక్టులన్నీ ఉంటే దీనికి డబ్బులు కేటాయించి భర్తీ చేస్తే జిల్లాకు ఒక 100 టీఎంసీలు నిలుపుకునే దానికి అవకాశం ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో అది చేస్తే 400 టీఎంసీ వాటర్ నిలబడితే లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కాబట్టి ఇది చూడమంటే ఇది చూడలేదు. కానీ 81,000 కోట్లు 82,000 కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లు తీసుకొని వచ్చి గుంటూరు జిల్లా దగ్గర బొల్లాపల్లిలోకి ఎత్తిపోసి బొల్లాపల్లి దగ్గర నుంచి మనకు నల్లమల అడవులు గుండా 27 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని తవ్వి ఆ నుంచి పైకి 360, 400 అడుగుల ఎత్తుకు నీళ్లు పోసి అక్కడ నుండి బెనకచెల్లో నింపి ఆ నుంచి కిందికి వదులుతాడంట. ఇట్ట తినమని ఎవరైనా చెప్పితే వద్దు ఇలాగొచ్చి తింటానని చెప్పేసి, అంటే ఏటీఎమ్మా, ఎనీ టైం మనీ డ్రాయింగా, కాంట్రాక్టర్ల కోసమా, నీ ప్రాజెక్టులు ప్రజల కోసమా? ఏబి వెంకటేశ్వరరావు గారు అడిగిన దాన్ని కంప్లీట్గా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ లక్ష్మీనారాయణ గారు డిమాండ్ చేసిన దాన్ని సిపిఐగా మేము సపోర్ట్ చేస్తున్నాం. వాస్తవంగా అయితే ఇంకా అలాంటి మేధావులంతా కూడా ఇంకా బయటికి రావాలి. బయటికి వచ్చి ప్రాంతాలకు సంబంధించినటువంటి వెనకబడ్డ ప్రాంతాల యొక్క సమగ్రాభివృద్ధికి ముందు స్టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ బెనకచెర్ల అనేటువంటిది అది ఒక నిరుపయోగమైనటువంటి పథకం. అక్కడి నుంచి నీళ్ళు ఎవరు వాడుకోకుండా ఈడ దాకా రాణిస్తారా ఎవరైనా? మనం తెలుగంగ ప్రాజెక్టు ఈ ప్రాంతం నుంచి పోయింది. ఈ ప్రాంతం నుంచి తెలుగంగ ప్రాజెక్టు పోయినప్పుడు ఇదే కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది.
మా ప్రాంతాల్లో కాలువలు తవ్వి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని పోతాం, మా పొలాలు నీళ్లు పారకుండా మీరు మద్రాసుకు డైరెక్ట్గా మీ నీళ్లు తీసుకొని పోతా అంటే కాలువల్లో పారేది నీళ్లు కాదు రక్తం పారుతుంది అని చెప్పేసి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఫైట్ చేసింది. మరి మిగతా అది కూడా అదే కదా. అక్కడ గుంటూరు జిల్లా వాళ్ళు కానీ లేదా మిగతా ఇతరేతర జిల్లాల వాళ్ళు కానీ నీళ్ళు అనేటువంటిది అందరికీ ఆధారమే కదా. మరి వాళ్ళు అడగడంలో తప్పు లేదు కదా. కాబట్టి అక్కడ నుంచి ఎత్తిపోతానని అంటే ఏ లాభం. కాబట్టి దానికి 4,000 మెగావాట్ల విద్యుత్ కావాలి. 4,000 మెగావాట్ల విద్యుత్ అంటే ఒక్కొక్క యూనిట్కి ఇంతని ఛార్జ్ చేసినా కూడా అది కొన్ని వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు కట్టాలి. ఎందుకు? గ్రావిటీ పైన ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్టులు ఇక్కడ పెట్టుకొని వేల టీఎంసీల వాటర్ పోయి సముద్రంలో కలుస్తూ ఉంటే దీన్ని ఇక్కడ వాడకుండా ఏ పద్ధతిలో తీసుకెళ్తాం. కాబట్టి డబ్బుల కోసము కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రాజెక్టులు పెట్టి దీని ద్వారా లబ్ధి పొందడానికి కావాల్సిన ప్రయత్నం తప్ప ఇది ప్రజలకు పెద్దగా ఉపయోగపడే ప్రాజెక్టు కాదని చెప్పి ఇంజనీర్లు చెప్పినారు. పాపారావు లాంటి పెద్దలు ఇంజనీర్లు చెప్పారు, చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు, నీటిపారుదల విశ్లేషకులు చెప్పారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. అయినా చంద్రబాబు నాయుడు గారికి కళ్ళ ముందు పచ్చనోట్ల కట్టలు కనిపించినప్పటికీ ప్రజల కష్టాలు ఏమాత్రం కూడా కనిపించినట్టు కనిపిస్తూ ఉంది. పెన్నా గోదావరి నదుల అనుసంధానం చేయమని చెప్పేసి చెప్తున్నారు కదా. అది కాకుండా ముందు పెట్టిన ప్రకటన ముందు చేసినటువంటి అలైన్మెంట్ కాకుండా అలైన్మెంట్ మార్చి వేరే పద్ధతిలో వస్తున్నారంటే అది ఖచ్చితంగా కుట్రతో కూడుకున్నటువంటిది. ఇది కేవలం ఏటీఎం లాగా వాడుకోవడానికి ఉపయోగపడుకో 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఎప్పుడు పెట్టాలంటే 1,00,000 కోట్లు. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. నువ్వు ప్రాజెక్ట్ రూపకల్పన చేసి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని ఏళ్ళు పడుతుంది, ఎప్పుడు రావాలి, ఎక్కడి నుండి రావాలి డబ్బులు. కాబట్టి ఇది ఆచరణ సాధ్యం. అక్కడుండే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాకమని చెప్పేసి డిమాండ్ చేస్తా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పోయి ఆయన ఉన్నప్పుడు ఆయన పోయాడు, నువ్వు ఉన్నప్పుడు నువ్వు పోయావు. ఎత్తు తగ్గిస్తున్నావు, ఎత్తు తగ్గించి చేపల ప్రాజెక్టుగా మారుతారా ఒక జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కూడా కుమ్మక్కైన ఈ విషయంలో అనేటువంటిది జనం అంతా కూడా గుర్తిస్తూ ఉన్నారు. పక్క కర్ణాటకను చూడండి, కర్ణాటకలో ఉన్న పార్టీ జాతీయ హోదా ప్రాజెక్టు కింద తీసుకొని వచ్చారు. వాళ్ళు అక్కడ ఎగువ తుంగభద్ర పైన ప్రాజెక్టు కట్టి జాతీయ హోదా తెచ్చి 5,400 కోట్లు బిగున డబ్బులు శాంక్షన్ చేయించుకొని వాళ్ళు అక్కడ పనులు శరవేగంగా చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మనకిచ్చినటువంటి నీటి హక్కు వాటాలపైన మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి ఇదే బీజేపీ అగ్గిపుల్ల గీసి బగ్గును మండిస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి అన్ని సమస్యలన్నీ కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంతమే కాదు మొత్తం ఓవరాల్గా ఉత్తరాంధ్రకు సంబంధించి రాయలసీమకు సంబంధించి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క సమగ్రాభివృద్ధి జరగాలి అంటే ఈ రాష్ట్రంలో 165 మంది ఇంకా వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారు. నీటికి నోచుకోనటువంటి లక్షల ఎకరాలు ఈరోజు బీడు భూములుగా మారే. అలాంటి లక్షల ఎకరాలకు బీడు భూములకు నీళ్లు అందించడం ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువతను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది, ఉత్పత్తిని పెంచడానికి ఆస్కారం ఉంటుంది, వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నీరు అనేటువంటిది పారిశ్రామిక రంగానికైనా మన ఈ వ్యవసాయ రంగానికైనా హోటళ్ళకైనా సినిమాలకైనా ఆసుపత్రులకైనా ప్రధానమైనటువంటిది వనరు నీరు. ఈరోజు కేవలం నీళ్ళు అంటే రైతాంగం పొలాలకి ఆ నీళ్లు, తాగడానికి మంచినీళ్ళు అవసరం లేదా, బట్టలు ఉతుక్కోవడానికి మంచినీళ్ళు అవసరం లేదా, హోటళ్ళకు అవసరం లేదా, లాడ్జీలకు అవసరం లేదా, ఆసుపత్రులకు అవసరం లేదా, ఎవరికి నీరు అవసరం లేదు. నీరు సర్వరోగాలకు సర్వమానవులకు సర్వ ప్రాణులకు నీరు అవసరం. కాబట్టి సర్వమానవులను సర్వము అన్ని రకాల వారిని కూడా ఇందులో నీటిపారుదల రంగానికి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అది సినిమా వాళ్ళ దగ్గర నుంచి ఆసుపత్రుల వరకు తీసుకురావాలి. ఇంకో విషయం ఇక్కడ మిమ్మల్ని అడగచ్చు, బనకచర్లకు అన్ని వేల కోట్ల నిధులు కేటాయించాలని ఆ ప్రాజెక్టు తెరపై చేస్తారు. ఒక 50 నుంచి 60 కోట్లు కేటాయిస్తే ఈ గాలేరు నది సూచన సమితి పూర్తవుతుంది. ఎన్టీఆర్ ఏదైతే ఆశయం ఉందో ఆశయం నెరవేర్చినట్టు ఉంటుంది కదా. 50,000 కోట్లు కూడా అవసరం లేదు. బెనకచెర్లకు సంబంధించినటువంటి పోలవరం బెనకచెర్లకు సంబంధించినటువంటి కేటాయించేటువంటి 1, 2, 3 దశల డబ్బులు మినహాయించి 4, 5 దశల్లో ఖర్చు పెట్టాలనేటువంటి 38,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఆ 38,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడితే
రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తిగా కంప్లీట్గా ప్రకాశం జిల్లాతో సహా నెల్లూరు జిల్లాతో సహా ప్రాజెక్టులన్నీ సర్వం పూర్తి అవుతాయి. జిల్లాకు 100 టీఎంసీల చొప్పున ప్రకాశం జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కానీ నీళ్లు నింపడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు సోమశిల కండలేరు దగ్గర నుంచి గాలేరు నగిరి ఫస్ట్ దశ రెండో దశ మనకు సంబంధించి మన హంద్రి నివాకు సంబంధించినటువంటిది అక్కడ చిత్తూరు జిల్లా వరకు ఇచ్చేటువంటి వాటర్కు సంబంధించి మదనపల్లి ఉండేటువంటి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మొత్తం చిన్న పెద్ద కాలువలు కుంటలు అన్ని రకాల నింపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి, వ్యవసాయ రంగం వృద్ధి చెందుతుంది. నీటిపైన ఆధారపడి కరువు వాతలో పడుతున్నటువంటి ప్రజలు మేల్కోవడానికి పని చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ పని చేయాలి. ఈ పని చేయకుండా ఆయన ఆ పనికి పోతున్నట్టే కారణం ఆయన కాలయాపన చేయడానికి. అది ఏమైనా పీపీ అనేటువంటి దానికి కూడా 3 పీలో 4 పీలో పెడుతున్నాడు ఆయన. ఆ పెట్టి పీపుల్స్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని పెడుతున్నాడు. రేపు పొద్దున ఆ పీపీలు పెట్టిన తర్వాత ప్రైవేటు సంస్థలు వచ్చి నువ్వేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, స్టేట్ గవర్నమెంట్ మేము దీన్ని కడతాము అని చెప్పి వస్తాయి. మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు లేదా రిత్విక్ ప్రాజెక్ట్ లాంటి వాళ్ళు లేదా మరొకటి పెద్ద పెద్ద కాంట్రాక్టులంతా మేము పెడతాం మేము కడతామని చెప్పి వాళ్ళు వస్తారు. మీకు ప్రజలపైన అంత ప్రేమ లేదు, ప్రేమ కాదు. రేపు పొద్దున ప్రాజెక్టు కట్టిన తర్వాత ఒక చెమ్మెడు ఒక వాటర్ లీటర్ పక్కకు పోతే ఆ లీటర్కు వెలగట్టి నీటి తీరువ వసూలు చేస్తారు, డబ్బులు వసూలు చేస్తారు. అంటే రేపు పొద్దున తాగే నీళ్లు కూడా కొనుగోలు చేయాలి, కడుక్కుండే నీళ్లు కూడా కొనుగోలు చేయాలి. ఏ ఒక్కదానికి కూడా ఫ్రీగా దొరికేటువంటి అవకాశం. దట్ ఈస్ ద పీపీ. ఎవరికి చెప్తాడు చంద్రబాబు నాయుడు కాకేమ్మ కథలన్నీ? నీటి తీరువ పన్ను వేయడంటనా? ఊరికనే వాళ్ళు ప్రాజెక్టులు కడతారంటనా? ఊరికి ప్రాజెక్టులు కట్టి 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళెందుకు పెట్టుబడి పెడతా అన్నట్టు? డబ్బులు ఎక్కువైందా? అయితే జనానికి ఇవ్వండి, ప్రాజెక్టులకి గడియండి. కాబట్టి వాళ్ళకు లాభం లేకుండా ఎవరైనా కూడా ఏమన్నా అంటే దాంట్లో ఈ మతలబు దాగింది. అది హిడెన్ ఎజెండా. దాన్ని పూర్తిగా బయటికి చెప్పడం లే, రైతాంగం వ్యతిరేకిస్తారు కాబట్టి. అందుకని చెప్పేసి నడుస్తూ ఉంది. కాబట్టి రేపు పొద్దున నీళ్లు కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి స్థితి 100 గ్రామాలు ఉన్నాయి. రేపు ఎండాకాలం వచ్చిందనుకోండి, ఇదే కడప జిల్లాలో తాగడానికి గుక్కడి మంచినీళ్ళు లేక కిలోమీటర్లు ప్రయాణం చేసిపోయి నీళ్ళు ఎత్తుకొచ్చుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అవి ముందు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చంద్రబాబు నాయుడు చేస్తే తర్వాత ప్రాజెక్టులు కడతాడు. టీపీ మోడల్లో మెడికల్ కాలేజీలో ఒకటి, ఇంకోటి స్మార్ట్ మీటర్లను మీరు అప్పట్లో వ్యతిరేకించారు. ఇదే చంద్రబాబు కూడా అప్పట్లో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారు, పగలగొట్టండి. మరి ఇప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్నారు. అసలు చంద్రబాబు గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత. చంద్రబాబు అంటేనే ప్రైవేటు, ప్రైవేట్ అంటేనే చంద్రబాబు అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు పైన ఎందుకు భ్రమలు ఉన్నాయో ఈ జనానికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కాలేజీలు, ఏదైనా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ వస్తే ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుంది. బ్రహ్మాండంగా అన్ని రకాలైనటువంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రజలకు ఇవ్వచ్చు అనేటువంటి భావన ఉంటుంది. సరే, వచ్చిన మెడికల్ కాలేజీలో సీట్లు కూడా మాకు వద్దు, మేము నిర్వహించలేమని చెప్పేసి ఎన్నికకి రాసి పంపించినటువంటి గొప్ప మేధావి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. చెప్తున్నారు కదా, ఆయన దార్శనికుడు అని చెప్తున్నారు కదా. ముందు తరాలకు ఏం కావాలో ఈ రోజే ఆలోచిస్తారని చెప్తున్నారు కదా. మరి అలాంటి దార్శనికుడు ప్రైవేట్ రంగం ఎలా అభివృద్ధి జరగాలో ఆదానికి మెడికల్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీలకు మెడికల్ కాలేజీలు 35 సంవత్సరాలకు ఆడున్నటువంటి 100 ఎకరాలు, 150 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు లీజుకి ఇచ్చి వాళ్ళను ఒక పక్క మెడికల్ కాలేజీతో పాటు ఏ వ్యాపారం చేయాలో చెప్పేటువంటి వ్యాపారవేత్త ఆయన. కాబట్టి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత స్మార్ట్ మీటర్లు అన్నారు మీరు. స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి దాంట్లో మేము స్మార్ట్ మీటర్లు ఫస్ట్ శ్రీకాకుళంలో ఫార్మల్గా ముందు అక్కడ ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నప్పుడు మేము అక్కడ అప్పుడే వ్యతిరేకించి దానికి వ్యతిరేకంగా నిలబడి ఫైట్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి ఫైట్ చేసాం. చాలా చోట్ల ఆందోళనలు జరిగాయి, అరెస్టులు జరిగాయి, దెబ్బలు తిన్నాం, జైళ్ళకు కూడా పోయినటువంటి జిల్లాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దబాబు చిన్నబాబు, అదే చిన్నబాబు అంటే లోకేష్ బాబు, పెద్దబాబు చిన్నబాబు ఇద్దరు కలిసి చాలా పెద్ద ఎత్తున మేము అధికారంలోకి వస్తాం, మేము ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు మీ ఇండ్ల కాడికి వస్తున్నారు,
వాళ్ళు బిగించడానికి వచ్చినప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని పిలిపించాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు. ఈరోజు అదే స్మార్ట్ మీటర్లు మేము బిగిస్తామంటున్నారు. మొన్న మేము స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని పిలిపించాం కదని మేము పగలగొట్టడానికి ప్రయత్నించి పగలగొడితే కొన్ని జిల్లాల్లో కేసులు పెట్టారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత నా కుర్చీనే ప్రధానం ఎల్లన్న అనేటువంటి పద్ధతిలో ఆయన వ్యవహారం నడుస్తుంది తప్ప ఆయన చెప్పిన మాటకి ఎప్పుడు కట్టుబడ్డాడని, రాజకీయాలు వ్యాపారం చేసినటువంటి వాడు, విద్యార్థి యూనియన్ ఎన్నికలు రద్దు చేసినట్టు వాడు, క్యాపిటేషన్ ఫీజును ప్రవేశపెట్టేటవాడు, విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కాలేజీలు లెక్కలేని ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చి ఇంజనీరింగ్ కళాశాల యొక్క నాణ్యతా ప్రమాణాలు దిగజార్చినట్టు వాడు, కార్పొరేట్ విద్యా సంస్థలు సోకాల్డ్ శ్రీ చైతన్య నారాయణ లాంటి సోకాల్డ్ కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచి పోషించి ఆ డబ్బు సంచులతో తన యొక్క ప్రజాస్వామ్య సౌధాన్ని బలమైనటువంటి అధికార పదవులు నిలబెట్టుకునేటటువంటి వాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది. ఆయన ప్రజాస్వామ్యవాది కాదు, మాటల్లో ప్రజాస్వామ్యం, చేతల్లో నియంతృత్వం నిద్రలు వేస్తూ ఉంది, ప్రజాస్వామ్యం పారిపోతా ఉంది అనే దానికి సూటబుల్ పర్సన్ ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చెప్తున్నావు చెప్పమని అడుగుతా ఉన్నావు. కాబట్టి ఆ రోజు ప్రైవేటీకరణ చేయనండి, ఈరోజు ప్రైవేటీకరణ 2,60,000 మంది వాలంటీర్లను నేను ఉగాది పండుగ రోజు నేను మీకు సడ్రస్సులతో పాటు తీపి కబురు చెప్తా, తమ్ముళ్ళు మీకు 10,000 రూపాయలు జీతం ఇస్తానన్నావు. ఈరోజు వాలంటీర్లు శంకరగిరి మాన్యాలు పట్టించి పరిగెత్తిస్తున్నావు. మా దాంట్లో ఏ బయలాలో ఎక్కడ రాసుకోలేదు, అధికారికంగా ఎక్కడ లేదు, దానికి జీవోలే ఉంటున్నావు. జీవోలు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పద్దు కింద జీతాలు చెల్లించారా వాళ్ళు లేరని తెలిసే వాలంటీర్లు 30,000 మందిని ఎక్కడికో మార్చేశారని చెప్పి మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఏమి లేకుండానే వాలంటీర్ల పైన పడ్డారా? ఏమి లేకుండానే వాలంటీర్లకు సంబంధించి 10,000 రూపాయలు జీతం ఇచ్చామని చెప్పారా? ఎందుకు ఊరికి అబద్ధాలు తప్ప వాలంటీర్లే కాదు, ఈరోజు అన్ని వర్గాల పైన అన్ని రకాల పైన ఎక్కడైనా గ్రౌండ్స్ ఉంటే ఆట ఆడే గ్రౌండ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉంటే కొంచెం 4 ఎకరాలు 5 ఎకరాలు స్థలాలు ఉన్నాయి. లూలు లాంటి సంస్థకు అక్కడ విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు 99 పైసలకు ఎకరం చొప్పున TCS కంపెనీకి అప్పగించాడు. 450 కోట్లు విలువ చేసింది. ఒక సూట్ కేసు ఉర్సా కంపెనీకి 10 ఎకరాలు అక్కడ కట్టబెట్టాడు. ఈరోజు అనేక ప్రాంతాల్లో పరిశ్రమల పేరుతో వచ్చేసి నువ్వు గతంలో వ్యతిరేకించినటువంటి ఆ పరిశ్రమలనే ఈరోజు వాళ్ళు నీకు మంచి అయ్యారు, అప్పుడు సెడ్ అయ్యారు. ఈరోజు వాళ్ళకు 1000 ఎకరాలు కట్టబెడతా ఉన్నావు. పైగా వాళ్ళకు గత ప్రభుత్వంలో రావాల్సిన బకాయిలు చెల్లించడానికి ఈరోజు 11-12% రాయి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని డబ్బులు చెల్లిస్తున్నారు. వాస్తవం కదా. ఈరోజు విద్యుత్ సంస్థలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మేధావులంతా ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఏం జరిగిందో ఏమో జనానికి చెప్పాల్సిన అవసరం లేదా? ఏమి ఒక చిన్నదానికి కాంట్రాక్ట్ టెండర్ కావాలంటే ఈ టెండర్లు వేసేటువంటి వారు ఈరోజు ఎలక్ట్రిసిటీ దాంట్లో అదే చిత్తూరు జిల్లా, అదే పుంగనూరు, అదే కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మీ పేరు చెప్పుకొని ఏమి కరెంటు ఆఫీసుల చుట్టూ ట్రాన్స్ఫరాల చుట్టూ కట్టేటువంటి కాంపౌండ్ వాల్స్ లక్షల రూపాయలకు వితౌట్ టెండర్ లేకుండానే ఈ టెండర్ లేకుండానే పెద్ద ఎత్తున మీరు ఇచ్చింది వాస్తవం కాదా? అవినీతి జరుగుతున్నది వాస్తవం కాదా? బియ్యం రవాణా అవుతున్నది వాస్తవం కాదా? రేషన్ బియ్యం అంతా దొడ్డిదారిన పోతున్నాయనేది మీకు తెలియదా? కాకినాడ పోర్టు దగ్గర సీజ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ సీజ్ అని చెప్పి నెత్తిలో చేయబెట్టి ఇట్టాట తిరిగిపోతే సీజ్ అయిపోయిందా? మీ ఎమ్మెల్యేలు అందులో పాత్రదారులు కారా? నేను చెప్తారా? పొద్దుటూరు దగ్గర నుంచి మైదుకూరు దగ్గర నుంచి ఎన్ని లారీలు కృష్ణపట్నం పోర్టుకు పోతున్నాయో లారీలతో సహా పట్టుకుంటే డిఎస్పీలు మేనేజ్ చేసి 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు లంచాలు ఇచ్చి బయటికి తీసుకొచ్చి నిజాలు కాదా? ఇవన్నీ అబద్ధాలు చెప్పే దాంట్లో చంద్రబాబు నాయుడు మించినట్టు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు మానవ హక్కుల ఉల్లంఘన చేసినంత ఇంకొకరు ఎవరు చేయరు. కాకపోతే చంద్రబాబు నాయుడు కొంచెం అభివృద్ధి దానికి దీనికని కష్టం పడతాడు కాబట్టి అవి ఇవి ఐటీ కంపెనీలని ఇవని కొన్ని తెచ్చారనేటువంటి ఉద్దేశంతో దాన్ని అంగీకారంగా కొంతమందికి ఉంది కాబట్టి అది నడుస్తుంది. దేంటల్లో చంద్రబాబు నాయుడు గారు ఏంటి విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి పచ్చి కులోన్మాదులను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్గా నియామకం చేపట్టలేదా? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చేసి ఓనామాలు చదువురానటువంటి మినిస్టర్ల దగ్గర కూర్చొని 2 చేతులు కట్టుకొని వచ్చేసి చాలామంది మినిస్టర్ల దగ్గర పైరవీలు చేసుకోవడం లేదా? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కింద డబ్బులు తీసుకోవడం ఏంటి? డబ్బులు తీసుకొని వైస్ ఛాన్సలర్ పోస్టులు ఇవ్వడం లేదా? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రెక్టార్స్, రిజిస్టార్స్ రండి, ఏ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో విద్యా వ్యవస్థను సంస్కరిస్తామని చెప్పినట్టు లోకేష్ బాబు గారు విద్యారంగంపై అసలు దృష్టి పెట్టలేదు. ఈరోజు ప్రైవేటీకరణ
పెరిగిపోతుంది, అన్ని రకాలుగా విజృంభిస్తుంది. మరి ప్రభుత్వ విద్యారంగాన్ని ఏం చేయడానికి? రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా అడ్రస్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కేవలం టీవీలలో, పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్స్, ప్రకటనలు ఇవ్వడమే తప్ప, ఒట్టి మాటలు చెప్పడమే తప్ప ఏ రంగాన్ని కూడా దాన్ని నిర్దిష్టంగా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి 6,400 కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో పడిపోయి అటు యాజమాన్యాలకు చెప్పుకోలేక, ఇటు విద్యార్థులు కట్టలేక తల్లిదండ్రులంతా నలిగిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతోంది. 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా ఏ ఒక్క రంగం పైన కూడా దృష్టి పెట్టేటువంటి పాపాన పోలేదు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో నెరవేరినటువంటి అంశం కూడా కనిపించినటువంటి సందర్భం ఉంది. రైతాంగానికి ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభవ ఇంతవరకు పూర్తిగా చెల్లించలేదు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పారు, అది లేదు. ఈ సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 సంవత్సరాలకి 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా ఈ కూటమి ప్రభుత్వం కేవలం పైనుంటి నరేంద్ర మోడీ గారు రావడం, ఇక్కడ కింద సభలు పెట్టడం, ఆయన వీళ్ళను పొగడ, వీళ్ళు ఆయన్ను పొగడ, ఒకరికొకరు పొగడం, డబ్బాలు కొట్టుకోవడమే తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు. ఒరిగింటే స్టీల్ ప్లాంట్ వచ్చిండేది, ఒరిగింటే రామాయపట్నం పూర్తయిండేది, ఒరిగింటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగిపోయింది, ఒరిగింటే అనేక రకాలైన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిండేది. వెనకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఇచ్చే 50 కోట్లు రివైజ్ అయ్యేటి. ఏ ఒక్కటి జరగలేదు కదా, ఏ ఒక్కటి సాధించలేదు కదా. వీళ్ళ భుజాలపైనే కదా. అమరావతి రాజధానికి మేము ఇంత తెచ్చాం, అంత ఎవరు తెచ్చారు? అప్పు కదా తెచ్చింది. అప్పు తీసుకురావడంలో నరేంద్ర మోడీ అవసరం ఏముంది? మా చంద్రబాబు నాయుడు గారికి అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రపంచ బ్యాంక్ అంటే చంద్రబాబు నాయుడు, ఆయనకు ఉన్నటువంటి గొప్ప పేరు అది. కాబట్టి చంద్రబాబు నాయుడుకి అప్పులు ఇప్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇన్సెంటివ్స్ ఏదన్నా వచ్చి వెనకబడ్డటువంటిది, ఇడిపోయిన రాష్ట్రము అప్పుల్లో ఉంది. దీనికి ఈ భారత ప్రభుత్వాన్ని వాళ్ళు అందరూ మా ప్రభుత్వం నిలబడడానికి, నేను దేశాలు తిరగడానికి, విశ్వగురువుగా నా ఎంతకు నేను ప్రకటించుకోవడానికి, నేను ఆ దైవాం సంభూతిని అమ్మ కడుపులో నుంచి రాలేదు. నన్ను దేవుడే డైరెక్ట్గా కిందికి తీసుకొని వచ్చి నన్ను గుజరాత్లో కింద పడేశాడని చెప్పేటువంటి ప్రధానమంత్రి గారికి ఏమాత్రం సోయి ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆదుకుండేవాడు. ఒకవేళ ఆయన ఆదుకోలేదనుకో, ఇక్కడ పోయినటువంటి ప్రజలు ఓట్లు వేస్తే గెలిపించినటువంటి ఎంపీలు కనీసం అక్కడ చట్టసభలో మాట్లాడేవాళ్ళు. పోయారు పాపం, అంతా కాంట్రాక్టర్లు పోయారు, సారా కాంట్రాక్టర్లు పోయారు, అరటికాయల కాంట్రాక్టర్లు పోయారు, ఎర్రచందనం దొంగలు పోయారు, వ్యాపారవేత్తలు పోయారు. వేల కోట్ల రూపాయల ఆదాయాలు ఉన్నట్టు వాళ్ళు చట్టసభలకు వెళ్ళిపోయారు. వాళ్ళకు పేదవాళ్ళు, రైతాంగము, మధ్యతరగతి ప్రజానికం, ఉద్యోగులు, బుద్ధిజీవులు, వేతన జీవుల గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఏ కాంట్రాక్ట్ ఎక్కడ రావాలి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టా, తిరిగి ఎలా రావాలనేటువంటి బాపత్తో తప్ప ప్రజల గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడితే ఏందో మాట్లాడమని చెప్పండి. మేము అడుగుతున్నాం, ఏ అంశం పైన మాట్లాడారు? మీ నోళ్ళు ఎందుకు మూతపడ్డాయి? విశాఖ స్టీల్ ప్లాంట్ దానికి సంబంధించి ఎందుకు, కడప జిల్లా స్టీల్ ప్లాంట్కి సంబంధించి విభజన హక్కు చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఎందుకు నెరవేర్చలేదు? వైబిలిటీ లేదని చెప్పినటువంటి వాడు మరి నక్కలగండి దగ్గర ఎట్ట పెడుతున్నారు? మీరు అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ రంగంలో, అంటే ప్రైవేట్ రంగంలో వచ్చే స్టీల్ ప్లాంట్కు అక్కడ లాభాలు వస్తాయి, ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్కు లాభాలు రావు. అంటే మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, పీపీఎల్ నడుపుతున్నారా? రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కూడా, ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రైవేటు హాస్టల్స్, ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు గ్రౌండ్స్ అని ఎట్లయితే ప్రైవేటు వాటర్ అనేటువంటిది ఎట్లయితే పీపీలు పెట్టాడో, రేపు గవర్నమెంట్ను కూడా పీపీపీ అని చెప్పేసి ఆ త్రిపుల్ కింద ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఈరోజు నడుస్తున్నటువంటిది ప్రైవేటు పాలన, పిఏల అధికారం తప్ప ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల పాలన లేనే లేదు. పిఏల పాలన నడుస్తూ ఉంది. ఎక్కడికి పోయినా పిఏల పాలనే నడుస్తూ ఉంది తప్ప ప్రభుత్వ పాలన లేదు. పిఏల పాలన, పీపీఏల విధానాలు. ఒక చిన్న విషయం ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి 2 విషయాలు ఏదైతే ఆవేశంగా మాట్లాడుతూ 40,000 మంది మహిళలు అదృశ్యమయ్యారనేటువంటి మాట ఆయన చెప్పారు. సో ఇప్పటి వరకు కూడా ప్రజలు అడుగుతున్నటువంటి సమాధానం కావచ్చు, ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి మాట, ఆ రోజు ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ మహిళలపై ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి,
చిన్నారుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏదైతే అదృశ్యమైనటువంటి మహిళలను ఒక్క మహిళను కూడా తీసుకురాలే. ఈ పొద్దు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యతిరేక విధానం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదు? అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా ప్యాకేజ్ స్టారా లేకుంటే పవర్ స్టార్ అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ పై ఉందనేది ప్రతిపక్షాలు చెప్తున్నమాట. నేను పవన్ కళ్యాణ్ గారిని గురించి ఆయన పవర్ స్టార్ అన్నాను, ప్యాకేజ్ స్టార్ అన్నాను, కానీ ఆయన రియల్ స్టార్ కాదు, రీల్ స్టార్ అని మాత్రం చెప్పగలను నేను. ఎందుకంటే ఆయన పవర్ స్టార్ అని ఎవరో బిరుదు ఇచ్చారు, దాన్ని తీసుకున్నారు. వాట్ ఇస్ దిస్ పవర్ స్టార్? కాబట్టి ఆ పవర్ స్టార్లు లేకపోతే ప్యాకేజ్ స్టార్, ప్యాకేజ్ అనేటువంటిది వాళ్ళ అంతరాత్మలకు తెలుసు. అంతరాత్మలో కుదవబెట్టే అల్ప బుద్ధులు దిద్దుకుంటే మారిపోతుందో ఈ కాలం మారిపోతుందని గజ్జల మల్లారెడ్డి గారు కాలజ్ఞానంలో చాలా గొప్పగా చెప్పారు. కాబట్టి వాళ్ళు ప్యాకేజ్ స్టార్లో, పవర్ స్టార్లో, రీల్ స్టార్లో, రియల్ స్టార్లో వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశం. ఇంకా రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది వాలంటీర్లు కలిసి 30,000 మంది మహిళలను ఎక్కడికో తీసుకెళ్ళి దాటిచ్చేసారన్నారు. అధికారంలో పైన మీరే ఉన్నారు, అందులో మామూలు కాదు, 79 ఇంచీల ఛాతీ ఉన్నటువంటి గొప్ప ప్రధానమంత్రి గారు, దానికి తోడు 4.5 అడుగుల ఎత్తు ఉండి నర్రూప రాక్షసుడిగా ఉండి రక్తం తాగమరిగినటువంటి అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఇక్కడ జూలు విదిలిస్తే కిందికి అట్లే అల్లాడిపోతుందని చెప్పేటువంటి మీరు ఉన్నారు. మీరు అంటే మా అన్న ఉన్నాడని చెప్పే లోకేష్ బాబు గారు ఉన్నారు. మీరు ఇంతమంది ఉండి 30,000 మంది ఎక్కడికి పోయారో, ఎలా పోయారో, వాళ్ళు ఏంటో, వాళ్ళు ఎవరు దాటిచ్చారో, వాళ్ళు పట్టుకొని దాటిచ్చిన వాళ్ళు లోపలేసి వాళ్ళ తాట తీమని మేము కోరుతా ఉన్నాం. ఏంది 2 సంవత్సరాలు అయితేనే కూడా ఒక్క ఆడపిల్లను కూడా పట్టకరాలే అంటే అప్పుడు అధికారం లేదు కాబట్టి ఆ మాట అన్నాడేమో గారు పవన్ కళ్యాణ్ గారు. వాస్తవ పరిస్థితి నాకు కూడా తెలియదు, బహుశా ఆయనకి ఏమన్నా తెలుసు. ఆయనకు అప్పుడు కేంద్ర ఇంటెలిజెన్సీ నిఘా వర్గాల నుంచి అందిందంట సమాచారం. మరి ఆ సమాచారం ఇప్పుడు ఆడిగిపోయిందో మరి. ఈ నిఘా ఆ నిఘా 2 నిఘాలు కలిస్తే బాగానే ఉంటుందిగా. అది ఏమి లేదు. ఇక్కడ ప్రశ్నించమనే కదా అడిగింది. పాచిపోయిన లడ్డూను ప్రశ్నించినావు, అదే పాచిపోయిన లడ్డూను ఆవగా తింటా ఉన్నాం మేము. నువ్వు తిన్నావు కాబట్టి మేము నీకు సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కలిసి తినిపిస్తా ఉన్నాం. ఏం రాలేదు. మొన్న వచ్చినప్పుడేమో అప్పుడు ఎక్కడో వచ్చి గుంటూరు జిల్లాలో ఎక్కడికి వచ్చినప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చిపోయాడు నువ్వు దగ్గుతున్నావని. ఈరోజు తుమ్ముతున్నావని ఏమన్నా విక్స్ ఏమన్నా ఇచ్చేయడం మాకు తెలియదు, కానీ రాష్ట్రానికి ఏమి రాలే. నువ్వేం ప్రశ్నించలే. 22 మంది గిరిజన పిల్లలు, ఆడపిల్లలు చచ్చిపోయారు గిరిజన హాస్టల్స్లో. ప్రశ్నించడం ఎందుకు? అధికారం నీదే కదా, డిప్యూటీ సీఎం కదా. చంద్రబాబు నాయుడు పక్కన మీ ఫోటో పక్కన చంద్రబాబు నాయుడు. ఆదేశాలు రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు కిందికి జీవోలు పంపించి ప్రతి ఆఫీసులో మీ ఫోటోలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రశ్నించరా? కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన భగత్ సింగ్ అన్నాడు, చెగువేరా అన్నాడు. భగత్ సింగ్ కాదు ఆయన, చెగువేరా కాదు ఆయన చెంగువీర. కాబట్టి చెంగు పట్టుకొని, తెలుగుదేశం చెంగు పట్టుకొని, కొంగు పట్టుకొని ప్రయాణం చేస్తా. నేను ప్రశ్నిస్తా అంటే ఎవరు ప్రశ్నిస్తారు? ఈరోజు కాపుల్లో కూడా చాలా మందిలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కోసం పనిచేసినట్టు వాళ్ళు పాపం వాళ్ళల్లో కూడా తీవ్రమైనటువంటి ఆవేదన కొనసాగుతూ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. ఒక విలువలతో కూడా రాజకీయాలు చేయాలని వచ్చినటువంటి మీరు ఈరోజు విలువలు కోల్పోయేటువంటి పద్ధతుల్లో మీ ప్రయాణం కొనసాగితే భవిష్యత్తులో రాజకీయంగా నమ్మేటువంటి పరిస్థితి ప్రజలకు తక్కువైంది. ఇప్పటికే ఏమీ ప్రశ్నించలేదనే భావన బాగా పెరిగిపోతూ ఉంది. ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా ఎలిమినేట్ చేస్తారని ఏమన్నా భయపడుతున్నాడో ఏమో మాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం లేదు. కానీ ఇంకొకటి మాత్రం చాలా బలంగా మాట్లాడుతున్నాడు, సనాతనవాదం అని చెప్పి. ఎందుకు స్వామి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా బతుకుతూ ఉన్నారు. బీజేపీ ఎజెండాను ఎత్తుకొని సనాతనవాదం అని చెప్పి నువ్వు సనాతనవాదివి కాదు, వాస్తవంగా నువ్వు సనాతనవాదివి కాదు, నువ్వు అంతో ఇంతో నీకు కొంత ప్రోగ్రెస్ ఐడియాలజీ ఉందని చెప్పి జనం గతంలో కూడా నమ్మారు. మేము కూడా ఎక్కడో చోట కొంతలో కొంత విశ్వసిస్తున్నాం. పదవుల కోసం, కుర్చీల కోసం సనాతనవాదిగా మారిపోయి సనాతనవాదాన్ని విపరీతంగా ప్రచారం చేసి బ్రతికేటువంటి జనాల మధ్య నిప్పులు పోసి ఆ నిప్పుల కుంపటిపైన చలి కాచుకొని ఆ చలి కాచుకునేటువంటి కుర్చీలు వేసుకొని దానిపైన కూర్చోవాలనేటువంటి దుగ్ధతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా తయారు చేసిద్దు. ఏమి సనాతనవాదాన్ని
చెప్పేటువంటి నైతికమైనటువంటి ఆలోచన కానీ నైతిక పద్ధతుల్లో కానీ మీకు ఏమాత్రం కూడా 0.1% కూడా రైట్ లేదన్నటువంటిది ఇంతకంటే లోతుల్లోకి పోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఆయన పట్ల ఇంకా ఎంతో కొంత గౌరవం ఉంది కాబట్టి ఇంతకంటే లోతుల్లోకి పోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీరు ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఒక రాజకీయ పార్టీ అధినేతగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టకుండా జాగ్రత్తగా అన్ని కులాలను అన్ని మతాలను జాతులను కలిపేటువంటి ఒక మంచి పాత్ర పోషిస్తే రాష్ట్రం కూడా బాగుంటుంది, ప్రజలు కూడా బాగుంటుంది. వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడి బతుకుతూ ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఎందుకు ఇలా తయారైన పవన్ కళ్యాణ్ అని చెప్పి మేమే బాధపడిపోతున్నాం. పవన్ కళ్యాణ్ కూడా ఈ స్థితికి పోయాడు, చంద్రబాబు నాయుడు ఇట్లా మార్చాడేమో అని మేము అనుకుంటాం. బీజేపీ వదిలినటువంటి బాణం ఇది, సనాతనవాదం. జగనన్న వదిలిన బాణం అనింది. ఏమో షర్మిల గారు ఎవరు వదిలిన బాణం ఆమెకే తెలియాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం బీజేపీ వదిలినట్టు బాణం ఇక్కడ బీజేపీ వదిలింది, ఆయన దీన్ని ఎత్తుకొని తిరుగుతున్నాడు. కానీ ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఉండవనేటువంటిది వాస్తవాన్ని గమనించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి హితవు చెప్తుంది. ఇంకో చిన్న విషయం మిమ్మల్ని ఇక్కడ అడగదలుచుకున్నాను. సాధారణంగా కమ్యూనిస్టు పార్టీలో లాబింగ్లు ఉండవు, కానీ మీ పదవి విషయంలో కొంత లాబింగ్ జరిగిందనేది ఒక ప్రచారం. ఏది నేను పదవి పొందడానికి లాబింగ్ జరిగిందనా? మీ పదవి రాకుండా ఉండడానికి కొంత లాబింగ్ జరిగింది, ఇది వాస్తవమా కాదా? ఏదైతే రాష్ట్ర మహాసభ జరిగినప్పుడు మీ పేరే ప్రధానంగా చర్చకు వచ్చింది, మీ పేరే ప్రకటించాల్సింది పోయి ఇన్ని రోజులుగా ఆలస్యం జరగడం, ఇది కొంత లాబింగ్ జరిగింది అనేది కొంత. కమ్యూనిస్టు పార్టీలో లాబింగ్లు జరిపేంత పరిస్థితి కానీ లాబింగ్ జరపాల్సినటువంటి ఇది కానీ ఎవరికి ఉండదు, ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి, మేము తీసుకుంటున్నటువంటి పదవులు అని చెప్పేసి సమాజంలో మిగతా వాళ్ళు అనుకుంటారు. మేము తీసుకునే బాధ్యతలు, ఆ బాధ్యతలు మోసేటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుందో వాళ్ళకు. సహజంగా భిన్నాభిప్రాయాలు వచ్చిన సందర్భంలో రకరకాల పద్ధతుల్లో ఎక్కువ ఉన్నటువంటి పార్టీ కామ్రేడ్స్ అంతా కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా కొంత ఆర్గనైజేషన్లో ఆంతరంగంగా కొంత వెసులుబాటు, సీనియారిటీ, దానికి సంబంధించినటువంటి అనుభవము అన్నీ కూడా పనిచేస్తాయి. అలాంటి సందర్భంలో చర్చ వచ్చిన మాట వాస్తవమే తప్ప అది ఏదో మా పార్టీలో ఆంతరంగంగా లాబింగ్ జరిపి నాకు పదవి రాకుండా అడ్డుపడ్డము లేదా ఇంకోటి కాదు. అప్పటికే చాలా ఆలస్యమైంది. చర్చలు మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. మహాసభ ఓన్లీ 3 రోజులంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించడము, దాని తర్వాత దాంట్లోంచి కోలుకోవడానికి మధ్యాహ్నం దాకా సమయం పట్టడము, 2 days మాత్రమే మహాసభ జరిగితే అట్లా ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. నూతన కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత నాయకత్వాన్ని ఎన్నిక చేసిన సందర్భంలో అది ఒక చర్చకు, అంటే ఒక ప్రజాస్వామిక పద్ధతిలో చర్చకు ఒక ఆస్కారం కలిగే పద్ధతిలో ఉంది. ఆ చర్చ ఇప్పుడు ఈ సందర్భంలో అది ఎండు కాదేమో అనేటువంటి పద్ధతిలో నాయకత్వం ఒక ఆలోచనకు వచ్చి జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, సరే మనం రాష్ట్ర మహాసభలు అయిపోయి జాతీయ మహాసభలు కూడా ఉన్నాయి కాబట్టి జాతీయ మహాసభలు అనంతరం కూర్చొని మాట్లాడుకొని అప్పుడు పురుసత్తుగా మీటింగ్ చేసుకొని చర్చించుకొని అప్పుడు ఎన్నుకుందాం అనేటువంటి పద్ధతిలో ఎన్నుకున్నాం తప్ప దానికి సంబంధించి పైరవీలు జరగడము లేదా లాబింగ్ జరపడం అనేటువంటిది అది అవాస్తవం. అది ఎవరు చేసే పరిస్థితి కాదు. పదవి రాకుండా ఎక్కడ లాబింగ్ జరగలేదు. ఈశ్వరయ్యకు పదవి రాకుండా లాబింగ్ జరపలే, ఈశ్వరయ్య వేరే వాళ్ళకు పదవి లేకుండా చేయడానికి లాబింగ్ జరపలేదు. ప్రజాస్వామ్యం రెండో మాట నేను ఏకీభవించాను, మొదటి మాట ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, కానీ ఆ రోజు ప్రకటించకుండా చాలా అంటే టైం తీసుకున్నారు. ఎందుకు అంటే ఖమ్మం లాబింగ్ అన్న పనిచేసింది ఇక్కడ. ఇందులో చాలామంది చాలా టీవీల వాళ్ళు, ఈ వెబ్ మీడియా వాళ్ళందరూ కూడా చాలా పద్ధతిలో కమ్మ 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 అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. అందులో కమ్యూనిస్ట్ పార్టీలో కమ్మ సామాజిక వర్గం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున త్యాగాలు చేసినటువంటిది, ఆస్తులు సర్వస్వం పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు. కమ్మడి చంద్ర రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి, వేములపల్లి శ్రీకృష్ణ దగ్గర నుంచి, పులుపుల వెంకట శివయ్య గారి దగ్గర నుంచి, ఒల్లూరు గంగాధరరావు గారి దగ్గర నుంచి చాలామంది చాలా ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు
జీవితాలు సర్వస్వం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు తప్ప ఇందులో కమ్మ లాబింగ్ నాన్ కమ్మ లాబింగ్ లేదా ఇంకోటి కుల ప్రస్తావన అనే దాంట్లో అసలు ఆస్కారమే లేదు. రెండో అంశం అత్యంత నిజాయితీగా చెప్పాలంటే నేను కాదు ఫలానా ఉండాలని చెప్పినట్టు వాళ్ళు నాకు సంబంధించిన సామాజిక వర్గ వాళ్ళు కూడా నేను కాదని చెప్పేసి భిన్నమైనటువంటి ప్రతిపాదన చేసే వాళ్ళు ఉన్నారు. ఆ వైపు నుంచి ఇది కాదు ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది చెప్పినటువంటి వాళ్ళు కూడా భిన్నాభిప్రాయాలు అనేటువంటివి ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలో చర్చల ద్వారానే పరిష్కారం అయితే భిన్నాభిప్రాయాలు కంపల్సరీ ఉంటాయి, ఉండి తీరాలి. అది ఉండకపోతే అది కమ్యూనిస్ట్ పార్టీనే కాదు. సో మొత్తం మీద చంద్రబాబు విధానాలు సరైనవి కాదు. చంద్రబాబు ఏదైతే పీపీ మోడ్ తీసుకొస్తున్నాడో చివరిలో అంటే మనం త్రాగే నీరు కాదు, చివరకు త్రాగే నీరుతో పాటు అంటే మనం స్నానం చేయడానికి కూడా నీరు కొనాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే పెట్టుబడిదారులు రాజకీయాల్లోకి వచ్చారో ఆ పెట్టుబడిదారులు రాజకీయాలకు రావడం వల్ల ప్రజా సమస్యలు పట్టడం లేదు. పెట్టుబడి పెట్టాం డబ్బులు సంపాదించుకుంటాం అన్నటువంటి భావనతోనే ఉండాలి తప్ప ఆ పరిస్థితి మారాలి. అప్పుడే ప్రజలకు ప్రజారంజకమైన పాలన అందుతుంది. రాబోయే రోజుల్లో కడప జిల్లాకు రావాల్సినటువంటి సాగునీటి ప్రాజెక్టు పరిశ్రమ కావచ్చు, అదేవిధంగా కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. పోరాటాలు చేసి వాటిని సాధించుకుంటామన్నటువంటి ధీమానం మనతో పాటున్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు చెప్తున్నారు. ఎవరు రాముతో కిషోర్ RTV కార్యదర్శి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.